హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ గోంగూర చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాము. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీ. మొదటిగా చికెన్ని చక్కగా కడిగి ఒక బౌల్లోకి తీసుకుందాము. అందులోకి 1 స్పూన్ కారము, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల పెరుగు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకుందాము. మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి బియ్యం తీసుకున్నాము. చక్కగా కడిగి ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకుందాము రైస్ని. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం వేడవిన తర్వాత అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూరని ప్యాన్లో వేసుకుని ఉడికించుకున్నాము. 2 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకున్నాము. మధ్య మధ్యలో మూత తీసి వీడియోలో చూపించే విధంగా తిప్పుకుంటూ ఉండాలి. మెత్తగా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. అలాగే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం గరం మసాలా వేసుకున్నాము. కొద్దిగా వేడవిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకున్నాము. ఒకసారి మొత్తం కలుపుకుందాము. అలాగే 50% వరకు చికెన్ మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా మనం ముక్కల్లో వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి కొన్ని వాటర్ పోసుకుందాము. మసాలా దినుసులు వేసుకుని మరిగించుకోవాలి వాటర్ని. అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని వాటర్ అంతా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకుందాము. రైస్ కూడా ఒక 50% వరకు ఉడికిన తర్వాత మనం 50% వరకు ఉడికిన చికెన్ గోంగూరలోకి మనం రైస్ని వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకున్నాము.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది, చాలా మెత్తగా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.